అందులో ఒక హాస్పిటల్ నిర్మించడానికి నేను నిర్మాణం చేపట్టాను. దానికి తగ్గట్టుగా ఒక కరెంట్ మీటర్ తీసుకున్నాను, బోర్ వేసుకున్నాను. 4 ఫ్లోర్ల బిల్డింగ్ని కొంచెం చిన్న చిన్న డీవియేషన్స్ తోటి కట్టడం జరిగింది. అయితే అంతవరకు మాకు ఎక్కడి నుండి ఏ ఆఫీసర్ నుండి ఏ డిపార్ట్మెంట్ నుండి కూడా ఎటువంటి ఇరుగు పొరుగు నుండి కానీ లోకల్ కానీ మీడియా నుండి కానీ ఎక్కడి నుండి కూడా మాకు ఎటువంటి అబ్జెక్షన్ రాలేదు. తర్వాత ఈ డీవియేషన్ గురించి మాకు ఎప్పుడైతే నోటీస్ అందిందో అప్పుడు మేము హైకోర్టు వారిని సంప్రదించడం జరిగింది. అక్కడ వాళ్ళు నాట్ టు ఇంటర్ఫియర్ విత్ దిస్ ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్ అనే ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత అప్పటి నుండి మాకు ఎటువంటి నోటీసులు కానీ అబ్జెక్షన్స్ కానీ సంబంధిత గ్రామ పంచాయతీ నుండి రాలేదు. తర్వాత ఈ సంవత్సరం అనగా ఆల్మోస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యే స్టేజ్లో సంబంధిత లోకల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు ఎటువంటి నోటీస్ లేకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్ గా సర్ప్రైజింగ్ గా హఠాత్తుగా బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గోడలను తొలగించడానికి ట్రై చేశారనమాట. అప్పుడు మేము ఆ పరిస్థితుల్లో మేము సంబంధిత రెవెన్యూ ఆఫీస్ ని సందర్శించి కారణం ఏంటో తెలుసుకోగా వాళ్ళు ఏం చెప్పారంటే ఆ రోజు సడన్ గా ఇది సర్వే నెంబర్ 164 గవర్నమెంట్ ల్యాండ్ లో వస్తుంది, దీంట్లో కొంత పార్ట్ అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మేము సర్ప్రైజింగ్ గా ఎప్పుడు మాకు నోటీసు లేదు, ఎటువంటి ఉత్తర్వులు అందించలేదు, ఇన్ఫర్మేషన్ గానీ ఎవరు ఇవ్వలేదని తెలుసుకొని ఏం చేయాలో తెలియక ఆ టైంలో మేము కోర్టుని సంప్రదించడం జరిగింది. అప్పుడు కోర్టు వారు సంబంధిత ఉత్తర్వులను రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి నాట్ టు ఇంటర్ఫియర్, నాట్ టు డెమాలిష్ విత్ ద ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్ అని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ డేట్ తో సహా ఆర్డర్ కాపీలన్నీ మళ్ళీ ఉత్తర్వులు సంబంధిత ఎంఆర్ఓ గారికి అందజేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కొద్ది రోజులకే వాళ్ళు వచ్చి ఒక గ్రౌండ్ ఫ్లోర్ లోని స్లాబ్ కి హోల్ చేయడం జరిగింది. దీన్ని కోర్టు ఉత్తర్వుల ధిక్కరణగా మేము మళ్ళీ కోర్టు వారిని సంప్రదించి వారిపై కంటెంప్ట్ కేసు వేయడం జరిగింది. ఆ కాపీస్ కూడా వాళ్ళకి మళ్ళీ సబ్మిట్ చేయడం జరిగింది. అయితే తర్వాత మళ్ళీ వాళ్ళు ఎంఆర్ఓ గారు గ్రామ పంచాయత్ సెక్రటరీని మరియు కరెంట్ ఆఫీసర్లని బలవంతంగా మిస్గైడ్ చేస్తూ బిల్డింగ్ పై ఉన్న నిర్మాణ అనుమతిని రద్దు చేస్తున్నట్లుగా మాకు ఒక నోటీస్ ఇచ్చారు. దాన్ని కూడా మేము సవాల్ చేస్తూ మళ్ళీ కోర్టు వారిని సంప్రదించడం జరిగింది. కోర్టు దాన్ని ఇమీడియట్ గా అప్పుడే సస్పెండ్ చేసింది. ఆ పేపర్స్ ని కూడా మేము వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత ఇంతకు ముందు దీనికంటే ముందుగా ఒక 2 months ముందు ఎంఆర్ఓ గారు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఒక నోటీసుని తయారు చేసి అది మాకు అందజేయకుండా గోడకు అంటించి ఒక డేటుతో ఉన్నటువంటి దాన్ని 2వ తేదీ 4/4/24 డేటుతో ఉన్న నోటీసుని 14వ తేదీ నాడు ఆ బిల్డింగ్ గోడకు అంటించి మీరు 15 రోజుల లోపల రిప్లై ఇవ్వాలని తెలియజేయడం జరిగింది. ఆ నోటీస్ కి మేము ఇమీడియట్ గా టైం కోరుతూ ఒక లెటర్ ఇచ్చాము. మళ్ళీ 18/4/24 నాడు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తో సహా అన్ని డాక్యుమెంట్లు వాళ్లకు సమర్పించడం జరిగింది. దాని తర్వాత వారు ఎటువంటి ఆర్డర్స్ పాస్ చేయలేదు. ఆ తర్వాత మాకు ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత సడన్ గా ఒకరోజు 2వ తేదీ నాడు ఈ హైడ్రా వస్తుంది, ఇక్కడికి హైదరాబాద్ లో చర్యలు తీసుకోబోతున్నారని రెవెన్యూ డిపార్ట్మెంట్ తరపు నుండి మమ్మల్ని మళ్ళీ బెదిరించడం జరిగింది. దానితో మేము మళ్ళీ కోర్టు వారిని సంప్రదించడం జరిగింది. గౌరవ హైకోర్టు వారు ఆ విషయంలో కూడా ఒక రిట్ పిటిషన్ లో నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్స్ ఉన్నాయి దీనిపైన అని తెలియజేయగా హైడ్రా కౌన్సిల్ వారు మేము ఇంతవరకు ఆ స్థలాన్ని విజిట్ చేయలేదు, మేము ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వలేదు, మేము జీవో 99 ప్రకారం మాత్రమే నడుచుకుంటాము, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతామని చెప్పడం జరిగింది. ఇది జరిగిన కొన్ని రోజులకే అంటే 21వ తేదీ నాడు సెప్టెంబర్ నాడు సంబంధిత తహసీల్దార్ గారు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ సెక్షన్ 6 ఎవిక్షన్ నోటీస్ అని చెప్పి మాకు 20వ తేదీతో ఉన్న నోటీసుని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు ఇన్ఫార్మ్ చేయకుండా 21 నాడు సాయంత్రం 6:30 గంటలకి మాకు అందజేసి ఎటువంటి టైము ఇవ్వకుండా ఆదివారం నాడు 22వ తేదీ నాడు ఉదయాన్నే 7:30 గంటలకు మెషినరీ తోటి బుల్డోజర్లతోటి మిగతా సిబ్బందితోటి పోలీసులతోటి వచ్చి బిల్డింగ్ పైన రోడ్లన్నీ బ్లాక్ చేసి అక్కడ మమ్మల్ని అందరినీ ఉన్నపలంగా తొలగించేసి భయభ్రాంతులకు గురి చేసి లోపల ఉన్న మెడికల్ ఎక్విప్మెంట్, మెడిసిన్స్, ఫర్నిచర్ ఏమి కూడా తీసుకునే టైం ఇవ్వకుండా
డిమాలిషన్ స్టార్ట్ చేశారు. బిల్డింగ్ ని పూర్తిగా నేలమట్టం చేసేస్తున్నారు. దీనికోసమే అప్పటికప్పుడు మేము ఎంఆర్ఓ గారిని సంప్రదించగా వారిని మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా చుట్టూ ఉన్న సిబ్బందితోటి మమ్మల్ని నెట్టివేసి పూర్తిగా నేలమట్టం చేసేస్తున్నారు. మాకు కొన్ని అనుమానాలు, దీని వెనకల ఇంత హడావిడిగా హరిబరిగా 12 గంటల వ్యవధిలో మీరు కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 4 నెలల నుండి రన్నింగ్ లో ఉన్న చిల్డ్రన్స్ హాస్పిటల్ ఏ ఒక్కరిని అడిగినా, ఏ ఇంటింటికి తిరిగి అడిగినా అక్కడ మీకు చెప్తారు డైలీ 100కు పైగా అవుట్ పేషెంట్స్, 5-6 మందికి పైగా ఇన్ పేషెంట్స్ అక్కడ సర్వీస్ చేస్తా ఉన్నాను. ఎటువంటి అబ్జెక్షన్స్ లేని ఈ టైంలో నోటీసు కూడా సర్వ్ చేయకుండా మీరిచ్చిన చట్ట ప్రకారం ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం 60 రోజుల టైం ఇవ్వాల్సి ఉంటుంది మాకు అప్పీల్ చేసుకోవటానికి, కోర్టుకు కానీ కలెక్టర్కి కానీ. అటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా కేవలం 12 గంటల వ్యవధిలోనే, అది కూడా సండే రోజు మొదలుపెట్టి, కోర్టు హాలిడే రోజున మొదలుపెట్టి మమ్మల్ని భయభ్రాంతులను చేసి చేయాల్సి వచ్చింది. ఒక ఉన్నతాధికారి మరి ఎంఆర్ఓ గారు పదే పదే చెప్తున్నారు, వీళ్ళకి ముందే తెలుసు, మేము ఎప్పటి నుండో చెప్తున్నాము, అయినా వీళ్ళు కట్టారు, ఇది ప్రభుత్వ భూమి అని తెలుసు అని చెప్తున్నారు. మాకు తెలియకుండా ఒక సామాన్య మానవుడు ఎలాగా ఒక మనిషి మన సమాజంలో సొసైటీలో ఒక ప్లాట్ కొంటారో అలాగే మేము డబ్బులు పోసి కొన్నది, కష్టార్జితంతో కొనుక్కున్న ప్లాట్ అది. మేము ఒక బిల్డర్స్ని కాదు, రియల్టర్ని కాదు, ల్యాండ్ గ్రాబర్ని కాదు, నేను ఒక ప్రొఫెషనల్ డాక్టర్ని. అది డబ్బులు పోసి కష్టపడి కొనుక్కున్నదే కానీ దీన్ని అందరూ అర్థం చేసుకుంటారని. అయితే ఇంకో ప్రెస్ మీట్ లో ఇంకో ఉన్నతాధికారి పదే పదే చెప్తున్నారు, వీళ్ళ వెనక ఏదో పెద్ద హస్తం ఉందని చెప్పి. మా వెనక ఎటువంటి పెద్ద హస్తం లేదు. మేము ఎటువంటి అవసరానికైనా, ఆశకైనా, సహాయానికైనా, సహజ న్యాయానికైనా కోర్టు వారిని మాత్రమే సంప్రదించాం తప్ప ఇంకెక్కడికి మేము వెళ్ళలేదు. మా గోడు వినే నాదుడు కూడా ఇక్కడ లేడని మాకు తెలుస్తుంది. ఇదే ఆసరాగా తీసుకొని ఈ ఎంఆర్ఓ గారు అందరి ఆఫీసర్స్ ని, జనరల్ పబ్లిక్ ని, మీడియా సోదరులని, కోర్టు వారిని కూడా తప్పుదోవ పట్టిస్తూ పదే పదే చెప్పిందే అబద్ధ ప్రచారం చెప్పుకుంటూ ఈ బిల్డింగ్ కి అనుమతులే లేవు, ఈ అనుమతులన్నీ మేము క్యాన్సిల్ చేసేసాము, వీళ్ళకి అసలు పర్మిషన్లే లేవు అని పదే పదే అందరికీ చెప్పి తప్పుదోవ పట్టించి ఇంత వినాశకరంగా ప్రవర్తించింది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇంత దురహంకారంతో ఆమె ప్రవర్తించి ఈ బిల్డింగ్ ని కూలగొట్టేంత వరకు ఆమె ఇంత దూరం అందరినీ మిస్గైడ్ చేసింది అనేది మీ మీడియా ముఖంగా నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏ చట్ట ప్రకారం మీరు దీన్ని డెమాలిషన్ చేయమని ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ లో ఉందండి? చెప్పండి. ఎన్నో చట్టాలు చెప్తున్నాయి, ఎన్నో కోర్టుల్లో జడ్జిమెంట్ వచ్చింది, ఎన్నో చోట్ల మనం విన్నాము. పెద్ద పెద్ద కాలనీలు, సొసైటీలకి అన్ని చోట్ల కూడా కొన్ని స్పెషల్ జీవోలు ఇచ్చి గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసేది విన్నాం. కానీ ఇట్లాగా వచ్చి సామాన్యుడి ఇంటిని కూల్చేయమని ఏ చట్టం చెప్తోంది? మీరిచ్చిన చట్టంలో ఎక్కడైనా డెమాలిషన్ చేయమని ఉందా? మీరిచ్చిన చట్టం రెగ్యులరైజ్ చేసుకోవడానికి, కాంపెన్సేషన్ కట్టించుకోవడానికి అనుమతి లేదా? ఇలాంటిది ఎందుకు దీన్ని డెమాలిషన్ చేసి మమ్మల్ని ఈరోజు రోడ్డు మీద పడవేశారు? ఇంకోటి చెప్తున్నారు, పక్కన ప్లాట్లకి ఎల్ఆర్ఎస్ పూర్తిగా పే చేసి ఉంది. పదే పదే చెప్తున్నారు, ఎవరైనా తెలిసి మాలాంటి సామాన్య మానవుడు గవర్నమెంట్ ప్లాట్లోకి వెళ్ళి ఎప్పుడు వేలు పెట్టే ప్రయత్నం చేయడు. ఇది ఎన్నో ఏళ్లుగా మా అనుభవంలో ఉంది. ఎప్పుడూ కూడా దీని గురించి అబ్జెక్షన్ చెప్పకుండా పూర్తిగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా పూర్తయిన తర్వాత వచ్చి సడన్ గా కొంత కక్ష పెట్టుకొని మేమేదో వారికి డబ్బులు ఇవ్వలేదనో, లంచాలు ఇవ్వలేదనో మైండ్ లో ఉంచుకొని ఈ బిల్డింగ్ ని డిమాలిష్ చేసేసారు ఇక్కడ. ఇది అక్కడ ఉన్న లోకల్ గా చాలా మంది మీడియా మిత్రులకు కూడా తెలుసు. కొంతమంది ఆఫీసర్లు కలిసి ఒక సిండికేట్ నాటకం ఆడారని మాకు అర్థమవుతుంది. ఈ స్టేజ్ లో కోర్టు మాత్రమే మమ్మల్ని రక్షించగలదని కోర్టును మాత్రమే ప్రాధేయపడుతున్నాము. ఇందులో ఉన్న వాస్తవాలను అందరూ గ్రహించి ఇవి పబ్లిక్, జనరల్ పబ్లిక్ కి, మీద మీడియా సోదరులకి అందరికీ తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇందులో ఇంకొకటి, మేము ఈ డెమాలిషన్ తర్వాత మళ్ళీ హైకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. కోర్టులో సంబంధిత స్టే ఉండగా మీరు ఎలా కూల్చివేస్తారంటూ మీరంతా చూసే ఉంటారు, పేపర్లలో వచ్చింది. సోమవారం నాడు దాని గురించిన విచారణ ఉంది. ఈ లోపుగా కొంతమంది ఉన్నతాధికారులు కొన్ని వాస్తవాలను వక్రీకరించే
ప్రయత్నం చేశారు. దానికోసమే వాస్తవాలను మీ ముందు ఉంచాలని మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చాము. ప్రెస్ మీట్ పెట్టాలన్న ఉద్దేశం కూడా మాకు లేకుండా ఉంది మొదటి నుండి. అయితే ఎప్పుడైతే వాళ్ళు ఇలాగ ప్రచారం చేస్తున్నారో అది ప్రచారం మాత్రమే, వాస్తవాలు కాదు అని వాస్తవాలను మీ ముందు ఉంచడానికి మాత్రమే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.